2024లో టాలీవుడ్లో ఎన్ని హిట్స్ ఎన్ని ఫ్లాప్స్ చూసినా చాలామంది సినిమా స్టార్స్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది మాత్రం వివాదాలతో వైరల్ అయ్యారు. ఈ సంవత్సరం టాలీవుడ్లో పెద్ద వివాదాలే అయ్యాయి అని చెప్పొచ్చు. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఓ లేడీ కొరియోగ్రాఫర్ తనని మైనర్గా ఉన్నప్పటి నుంచి శారీరకంగా వాడుకున్నాడని, పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని కేసు పెట్టింది. ఈ కేసులో జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. కొన్ని రోజులు జైల్లో ఉండి విచారణ అనంతరం బెయిలు మీద బయటకు వచ్చారు. ఈ కేసు టాలీవుడ్లో బాగా చర్చగా మారింది. ఈ కేసు నేపథ్యంలో జానీ మాస్టర్కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా హోల్డ్లో పెట్టారు. రాజ్ తరుణ్ కూడా ఈ సంవత్సరం బాగా వైరల్ అయ్యాడు. ఇటీవల అసలు హిట్స్ లేని రాజ్ తరుణ్ ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ వారం గ్యాప్లో 2 సినిమాలతో వచ్చాడు. ఆ సినిమాల సమయంలోనే ఓ మహిళ రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటాను అని మోసం చేశాడంటూ మీడియా ముందుకు వచ్చింది. అయితే ఈ కేసులో ఆమె రోజుకొక మాట మాట్లాడడం, ఆమె గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటకు రావడం, రాజ్ తరుణ్ ఆమెని ప్రేమించిన మాట నిజమే కానీ ఎప్పుడో విడిపోయాము అంటూ చెప్పడం, ఇలా ఓ నెల రోజుల పాటు ఈ వివాదం సాగింది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ని హైడ్రా కూల్చేయడంతో చర్చగా మారింది. మంత్రి కొండ సురేఖ, సమంత నాగచైతన్యాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో నాగార్జున ఆమెపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదం కొన్నాళ్లు వేడివేడిగా సాగగా కేసు మాత్రం ఇంకా కోర్టులో నడుస్తోంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ బెంగళూరులో డ్రగ్స్ కేసులో పట్టుబడడం, ఆ తర్వాత నేను డ్రగ్స్ తీసుకోలేదని హేమ వీడియోలు చేసి రిలీజ్ చేయడంతో ఆ డ్రగ్స్ కేసు కూడా టాలీవుడ్లో కలకలం సృష్టించింది. జ్యోతిష్యుడు వేణుస్వామి రెగ్యులర్గా సినీ సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వైరల్. ఇటీవల కూడా నాగచైతన్య శోభిత మీద వ్యాఖ్యలు చేయడంతో అతని మీద మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయడం, అతను కోర్టుకెళ్లి తనని విచారించొద్దని స్టే తెచ్చుకోవడం, కోర్టు తర్వాత ఆ స్టేని కొట్టేయడంతో ఈ వివాదం కొన్నాళ్ల పాటు సాగింది. ఇటీవల అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్కి వెళ్లడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోవడం, ఆ మహిళ కుమారుడు తీవ్రంగా గాయపడడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు సీరియస్గా ఉన్నారు. ఈ బాలుడు ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మోహన్ బాబు ఇంట్లో మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ ఆస్తి గొడవలు ఇటీవల బయటకు వచ్చాయి. ఒకరిపై ఒకరు బౌన్సర్లతో దాడి చేయించడం, పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వడంతో మంచు కుటుంబం ఈ వివాదంలో రోడ్డెక్కింది. ఇక డైరెక్టర్ ఆర్జీవీపై గతంలో పవన్, చంద్రబాబుపై చేసిన సోషల్ మీడియా పోస్టులను ఉద్దేశించి పలువురు కేసులు వేయడం, కొన్నాళ్ళు ఆర్జీవీ కనబడలేదని హైడ్రామా, కోర్టుకు వెళ్లి ఆర్జీవీ స్టే తెచ్చుకోవడంతో ఈ వివాదం సాగింది. తాజాగా నటుడు, యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా ఓ నటిని అసభ్యకరంగా తాకాడని, మాట్లాడాడు అని ఆ నటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ప్రసాద్ బెహ్రాని అరెస్ట్ చేశారు.